హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు మీరందరూ? అందరికీ ప్రైజ్ ద లాడ్. ఈరోజు నేను మీతో ఒక విషయాన్ని పంచుకుందాము అని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అని అంటే, దేవుడు మనతో స్పష్టంగా ఎలా మాట్లాడతాడు. అంతకుముందు చూ వీడియో తీశాను కదా. అదే విధంగా ఈరోజు నాతో ఒక విషయం గురించి దేవుడు ఎలా మాట్లాడాడు ఏంటి అని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది ఎందుకు అనంటే, దేవుడు మనతో చేసినటువంటి మాటలు మనం మర్చిపోకుండా ఉండడానికి, అలానే మనకి గుర్తుండిపోవడానికి అనమాట. నేనైతే ఇది నాకు గుర్తుండిపోవాలి అని చెప్పేసి నేను రికార్డ్ చేసుకుంటున్నాను. ఇది నాకు కూడా ఉపయోగమే. ఎందుకంటే ఒకవేళ నేను ఎప్పుడైనా ఒకరు మర్చిపోతే దేవుడు నాతో ఇలా మాట్లాడాడు అని చెప్పేసి నాకు జ్ఞాపకంగా ఉంటుందన్నమాట. అయితే విషయానికి వస్తే, దేవుడు ఏ విషయంలో నాతో మాట్లాడాడు అంటే, చాలా రోజుల నుంచి షాలేం రాజు గారివి నేను వాక్యాలు వింటూ ఉంటాను. అంటే అప్పుడప్పుడు వింటాను. రోజు కంటిన్యూగా కాకుండా ఎప్పుడైనా సరే అప్పుడప్పుడు అట్లా వింటూ ఉంటాను. అది ఎప్పుడు కొన్ని నెలల నుంచి జరుగుతున్న ప్రాసెస్ అనమాట. ఆయన వాక్యం అప్పుడప్పుడు వింటాను కదా. చెప్తున్న ప్రతిసారి ఏంటంటే, ఆయన సేవా పరిచర్య గురించి సేవకు పిలుస్తున్నట్లుగా ఆయన వాక్యంలో మాట్లాడుతూ వచ్చారనమాట. అయితే మన వల్ల ఎందుకు అవుతుంది, నా వల్ల ఎందుకు అవుతుంది, వద్దు అట్లా కాదు, నన్ను కాదులే అన్నట్టుగా నేను అట్లనే నిర్లక్ష్యం చేస్తా అట్లా ఇట్లా వచ్చాను. అయితే కొన్ని నాకు గుర్తున్నాయి చెప్తాను. షాలేం రాజు గారు చెప్పినవి. కొన్ని ఏంటంటే, నువ్వు మురికి గుంట వలె, అంటే ఒకే చోట ఉండొద్దు, మురికి గుంట వలె ఉండొద్దు, నది ప్రవహించే నది వల్లే ఉండాలి. అప్పుడు అందరికీ ఆ నది ఎంత దూరం అయితే ప్రవహిస్తుందో అంతమందికి ఆ నదిలో ఉన్న వాటర్ తీసుకోవడం ద్వారా వారు బ్రతుకుతారు. వారికి మంచిగా అనిపిస్తుంది. కాబట్టి నువ్వు ఒకే చోట ఉండడం వలన అక్కడ మురికి గుంట వలె తయారవుతుంది. అక్కడ మళ్ళీ చెత్త చెదారము, కుళ్ళు కుతంత్రాలు, అంటే పురుగు దోమ అవన్నీ అట్లాంటివి వచ్చి అది పంట పాడిపోయి మురికి గుంట వల్లే అవుతుంది. కాబట్టి నువ్వు ఒకే చోట ఉండద్దు, నదిలో నడిచే నది వలె నువ్వు ఉండాలి. సేవ పరిచర్యలో ఆ విధంగా ఉండాలి అన్నట్లుగా ఆ రోజు కూడా సేవ గురించి మాట్లాడుతూ వచ్చారనమాట. అట్లానే మాట్లాడుతూ చాలాసార్లు నేను ఒకే సేవ అని చెప్పేసి అనుకుంటా ఉంటే, మళ్ళీ దేవుడు ఇప్పుడు ఇస్తున్న సమయము ఎందుకు ఇస్తున్నాడు అంటే, నెక్స్ట్ నీకు అలసిపోయే ఇంకా సేవా పరిచర్యలో ఫుల్ బిజీ అయిపోతావు. కాబట్టి నువ్వు ఇప్పుడు ఈ సమయము ఎక్కువగా వాక్యమును ధ్యానించుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి నువ్వు సమయాన్ని గడపాలి అని చెప్పేసి తర్వాత ఇంకొక రోజు మాట్లాడుతూ వచ్చారనమాట. నేను అది మర్చిపోయాను. అంటే ఈ మధ్య జరిగింది కానీ నేను మర్చిపోయాను. ఓకే, దేవుడు నన్ను సేవకు పిలుస్తున్నట్టున్నాడు అని చెప్పేసి అనుకొని తర్వాత నేను మర్చిపోయిన తర్వాత రోజు ఇది చెప్పారనమాట. నువ్వు సేవకు సిద్ధపడుతున్నావు కదా, నువ్వు ఇప్పుడు ఎలా ఉండాలంటే, నువ్వు వాక్యములను ధ్యానం చేస్తూ నువ్వు ప్రార్థనలో గడుపుతూ ఉండాలి. ఎందుకు అంటే, వచ్చే ఫ్యూచర్లో నీకు సమయం కూడా ఉండకపోవచ్చు. కాబట్టి అంత బిజీ అయిపోవచ్చు. కానీ ఇప్పుడే నువ్వు వాక్యంను ధ్యానం చేయాలి అన్నట్లుగా మాట్లాడుతూ వచ్చారు. అది నేను మా ఫ్రెండ్తో కూడా నేను పంచుకున్నాను. ఇట్లా మాట్లాడారు అని చెప్పేసి. ఎప్పుడు ఇది 2 వీక్స్ బ్యాక్ అనమాట జరిగింది. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మర్చిపోయాను. మామూలుగా మనం మనుషులం కదా, మర్చిపోతాము. అయితే లాస్ట్ వీక్ ఏమైందంటే, నేను సతీష్ గారి మా ఇంటికి దగ్గరలోనే సతీష్ గారి కల్వరి టెంపుల్ ఉందన్నమాట. నేను ఫస్ట్ టైం వెళ్ళడము అక్కడికి జూలై 5th వెళ్ళాను నేను. అంటే మొన్న లాస్ట్ వీకే వెళ్ళాను అనమాట. నేను ఒక్కదాన్ని వెళ్ళాను. అంటే ప్రతిసారి మా హస్బెండ్కి అట్లా చెప్పడము అట్లా ఉంటుంది. కానీ ఈసారి ఇంకా వెళ్ళడానికి కుదరట్లేదు. ప్రతి ఆదివారం నాకు మిస్ అయిపోతుంది అని చెప్పేసి నేను లాస్ట్ వీక్ వెళ్ళినప్పుడు అక్కడ 2 years 2వ సంవత్సరం వార్షికోత్సవం అంట అక్కడ జరిగింది. ఇంకా సరే అని చెప్పేసి అప్పుడు అక్కడ ఏం చెప్పారంటే, ప్రతిరోజు 40 days, రేపటి నుంచి జూలై 6th నుంచి 40 days ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పారు. నాకు ఈవినింగ్ టైం అనమాట, 6కి అట్లాగా. నాకు ఇంకా ఈవినింగ్ టైం వెళ్ళడానికి కుదరక నేను ఇంట్లోనే లైవ్ ప్రోగ్రామ్స్ చూద్దాము అని చెప్పేసి నేను లైవ్ పెట్టుకొని వింటూ ఉన్నాను అనమాట. నిన్న రాత్రి సతీష్ గారు మాట్లాడిన మాటలు
పేతురు గురించి తీసుకొని ఆయన శిష్యుల గురించి ప్రతి 12 మంది శిష్యుల గురించి ఆయన ఈ 40 రోజులలో ధ్యానం చేస్తూ వస్తున్నారనమాట చెప్పడానికి. కాబట్టి పేతురు గురించి మొట్టమొదటి శిష్యుడుగా పేతురుని తీసుకున్నారు. పేతురు గురించి చెప్తూ సందర్భం చెప్పారనమాట. వాళ్ళు వలలు వేసుకుంటూ చేపలు పట్టే జాలర్లుగా ఉన్నారు. అయితే వాళ్ళ వలలను వెంటనే విడిచి వచ్చారు అని చెప్పేసి టాపిక్ తీసుకొని, కాబట్టి నువ్వు సేవా పరిచర్యలో నువ్వు వెంటనే వాళ్ళు వెంటనే వచ్చారు. ఆలస్యం చేయట్లేదు. లేకపోతే వాళ్ళు ఇది ఇప్పుడొస్తాను, అప్పుడొస్తాను అని చెప్పేసి చెప్పట్లేదు. అని చెప్పేసి కొన్ని మాటలు చెప్పారనమాట. వాళ్ళు వెంటనే చెప్పారు. విధేయత చూపించారు అని చెప్పేసి చెప్తూ వచ్చారనమాట. ఓకే. మళ్ళీ నన్ను అంటే నైటు లైవ్ కాల్‌లో గూడా కాలింగ్ గూడా ఇచ్చారు. ఎవరైతే సంపూర్ణ సేవకి సమర్పించుకుంటున్నారో వారు చేతులెత్తండి. వారి గురించి నేను ప్రార్థన చేస్తాను. పేర్లు రాసి ఇవ్వండి అన్నట్లుగా ఆయన చెప్పారనమాట. నాకు మళ్ళీ గుర్తొచ్చింది. నన్ను మళ్ళీ గుర్తొచ్చింది. 2 వీక్స్ ముందు జరిగింది గదా విషయము. మళ్ళీ ఇంకోసారి జ్ఞాపకం చేసినట్లుగా అనిపిచ్చింది అనంటే నాకనిపిచ్చింది. అయినా గూడా నేను అంటే ఒక స్త్రీగా ఉన్నాను. నా వల్ల కాదు. నాకు భర్తకి సరైన రక్షణ లేదు. ఒక బిడ్డ ఉన్నారు. కాబట్టి నేను సేవ చేయడము అన్నది అది ఎలా సాధ్యమవుతుంది అని చెప్పేసి నాకు అంటే నాకు అటువంటి అంటే సేవ చేసి వాక్యంను బోధించడము, సేవ చేయడము అలాంటి అర్హతలు నాకెందుకు ఉంటాయి? ఏదో చిన్న చిన్నగా అయితే చెప్పగలుగుతాం గానీ ఒక సేవకురాలుగా అట్లా ఉండాలి అనంటే అసలది సంపూర్ణ సేవగా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నాడు. అట్లా ఉండాలి అనంటే నా వల్ల ఎలా అవుతుంది అన్నట్లుగా ఇంకా అట్లా నాకు ఎన్నో ఇంకా అట్లాంటి ఆలోచనలు అవన్నీ వచ్చినియనమాట. తర్వాత ఈరోజు మార్నింగే మొదటి గడియ సతీష్ గారిది ఉంటది గదా! మొదటి గడియ దాంట్లో గూడా నేను విన్నప్పుడు దాంట్లో ఏం మాట్లాడారంటే మోషే గురించి మాట్లాడారు. అక్కడ ఇశ్రాయేలు జనాంగంను నువ్వు తీసుకొని రావాలి బయటికి. వారు ఉన్నటువంటి ఆ బాధలు, శ్రమలు అవన్నీ తీసుకొని రావాలి నువ్వు బయటికి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటే మోషే అంట ఆహ్ సేవకు ఒక విధంగా మోషేని కూడా యేసయ్య ఏం చేస్తున్నాడంటే సేవకు పిలుస్తున్నాడు. పిలుస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే 5 రకాలైనటువంటి కారణాలు చెప్తున్నాడు. ఎందుకు తప్పించుకోవడానికి. నేనంత అర్హుడినా? నేను వాళ్ళకి ఏం చెప్పాలి? నీ పేరేంటిది? లేకపోతే నేను నత్తివాడిని అని చెప్పేసి ఇట్లా సాకులు చెప్తున్నాడంట. నా గురించే అనిపించింది మాటలు. నేను కూడా ఇట్లా అనుకుంటున్నాను కదా! నాది వల్ల కూడా అవుతదా అని చెప్పేసి అనుకుంటున్నా కదా! మళ్ళీ ఈ విధంగా మళ్ళీ ఉదయం ఈ విధంగా మాట్లాడారు దేవుడు అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా సరే అని చెప్పేసి నేను అంటే మనసులో అనిపిస్తుంది. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇట్లా నిన్న నైట్ మాట్లాడారు. అంతకుముందు 2 వీక్స్ బ్యాక్ ఇలా మాట్లాడారు. తర్వాత ఇప్పుడు నైట్ ఇట్లా సంపూర్ణ సేవ చేయాలి అన్నట్లుగా మాట్లాడుతున్నారు. మళ్ళీ ఈరోజు పొద్దునేమో నువ్వు సాకులు చెప్తున్నావు. అది ఇది అని చెప్పేసి అలా మాట్లాడారనమాట. నాకు కొంచెం అంటే మనం వెంటనే డేర్ చేయలేం. సేవ అంటే అది మామూలు విషయం కాదు. కొంతమంది సేవకులు చెప్తారు సేవ అంటే చావు అనని. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పరిస్థితులలో సేవ అంటే నిజంగానే చావు. ఎన్ని నిందలొస్తాయో, ఎన్ని అవమానాలొస్తాయో ఒక స్త్రీగా ఇంకా ఇంకా ఇంకేంటంటే ఇంక అదొక రకమైన నిజంగానే లోకంలో చనిపోవాలనమాట. చనిపోయినప్పుడే మనము బతకగలుగుతాం గానీ, ఇంకా లోకంలో బ్రతికే ఉండి అట్లా అంటే సేవ చేయడం అనేది సేవ మాత్రం కాదు ఖచ్చితంగా. ఖచ్చితంగా లోకంలో చనిపోవాలి. సేవ అంటే చావు అని అర్థం. ఇంక నేను చనిపోయాను అనని డిసైడ్ అయ్యే సేవలోకి రావాలనమాట. అదైతే నాకు తెలుసు. అందుకనే సేవ అంటే మనం వెంటనే నాకు దేవుడు పిలిపిచ్చాడు అని చెప్పేసి మనం వెంటనే ముందడుగు వేయలేం. ముందు మనకు భయమేస్తుంది. తర్వాత పరిస్థితులేంటి? రాత్రి సతీష్ గారి వాక్యంలో గూడా నేను గూడా మొదటగా వచ్చిన పరిచర్యలప్పుడు దేవుడు నన్ను ఉతికి, ఆరేసి, ఎండేసి ఇన్ని కష్టాలు పెట్టాడు. ఆ తర్వాత దేవుడు నన్ను వాడుకున్నాడు అని చెప్పేసి ఆయన సేవ అనుభవాలు చెప్తున్నారనమాట. అమ్మో! ఇట్లా మనకి కూడా అలాంటి పరిస్థితులొస్తాయేమో, అట్లాంటి ఇబ్బందులు కలుగుతాయేమో, మనల్ని గూడా దేవుడు ఉతికి, ఆరేసి, ఎండేసి అలాంటి పరిస్థితులు తీసుకొస్తాడేమో అని చెప్పేసని అట్లా అనిపిచ్చింది నాకు.
తర్వాత మార్నింగు "నువ్వు ఎందుకు సాకులు చెప్తున్నావు" అన్నట్లుగా నాతో మాట్లాడినట్లుగా అనిపిస్తుందనమాట. మాట్లాడిన తర్వాత నాకు రోజు మనము డైలీ పోర్షన్ చదువుతాం గదా! ఈరోజు నాకు మార్నింగు పనులన్నీ అయిపోయి మా బాబుని నేను స్కూల్లో వదిలిపెట్టేసి ఇంటికొచ్చిన తర్వాత అప్పుడు నేను ప్రశాంతంగా చదువుకుంటాను. మార్నింగ్ నుంచి బిజీగా ఉంటదనమాట. బాక్సులు తయారు చేయడం అవి ఇవి. కాబట్టి తర్వాత వచ్చేసిన తర్వాత నేను టిఫిన్ చేయకుండానే ముందు నా డైలీ పోర్షన్ కంప్లీట్ చేసుకొని, ఆ తర్వాత టిఫిన్ చేస్తాను. నేను డైలీ పోర్షన్‌లో నాకొచ్చినటువంటి వాక్యం మీకు చదువుతాను చూడండి. మత్తయి సువార్త 9వ అధ్యాయము చివరి వచనాలలో యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, రాజ్య సువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు, సమస్త పట్టణములయందును, గ్రామములయందును సంచారము చేసెను. ఆయన సమూహములను చూచి వారు కాపరి లేని గొర్రెల వలె విసికి చెదరియున్నందున వారి మీద కనికరపడి, కోత విస్తారమే కాని పనివారు కొద్దిగా ఉన్నారు కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడని తన శిష్యులతో చెప్పెను. ఈ మాటలు నాకింకా వాటి మీదే మనసు పడిపోయింది. ఎందుకు అనంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఏమనిపిస్తదంటే ఇంక వాటి మీదే మనకు మనసుంటది. ఇక్కడ నాకు ఈ విషయంలో కూడా ఇంత స్పష్టంగా డైరెక్ట్‌గా నా డైలీ పోర్షన్‌లో కూడా మాట్లాడుతున్నాడు. ఇంక నాకనిపించింది అవిధేయత మనము వెంటనే నువ్వు సేవలోకి రావాలి అని చెప్పేసి నైట్ మాట్లాడారు. పేతురు విషయం టాపిక్ తీసుకొని, మార్నింగ్ ఏమో నువ్వు సాకులు చెప్తున్నావు అని చెప్పేసి మోషే ద్వారా మాట్లాడారు. అలానే ఇప్పుడు నా డైలీ పోర్షన్‌లో వచ్చేసి కోత విస్తారంగానే ఉంది కానీ పనివారు కొద్దిగానే ఉన్నారు. కనుక తన కోతకు పనివారిని పంపుమని కోత యజమానుని వేడుకొనుడి అని చెప్పేసి ఇట్లా ఇది కూడా మనకి సేవ గురించే. నిజంగానే మనం భారతదేశంలో పుట్టామంటే కోత విస్తారంగా ఉంది. ఒక రకంగా పాపులేషన్‌లో మనది సెకండ్ ప్లేస్. కానీ ఎంతమంది రక్షణలోనికి వచ్చారు? సెకండ్ ప్లేస్‌గా ఉన్నటువంటి మన భారతదేశంలో మనం ఉన్నాము అండి. ఇక్కడ దేవుడు మనల్ని పుట్టించాడు అనంటే మన చుట్టుపక్కల వారిని, మన బంధువులని, మన వారిని రక్షణలోనికి తీసుకురావాలి. అది మన బాధ్యత. కాబట్టి ఆ విధంగా ఆహ్, మనల్ని దేవుడు సిద్ధపరుస్తాడనమాట. నాకైతే ఈ విషయంతో ఇంక నాకు క్లారిటీ వచ్చింది. దేవుడు నన్ను స్పష్టంగా నా డైలీ పోర్షన్ ద్వారా కూడా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనని క్లారిటీ వచ్చింది. భయం వేసింది, ఏడుపొచ్చింది. ఒక కన్‌ఫ్యూజన్‌లో పడిపోయాననమాట. ఏం చేయాలి? అమ్మో! సేవ అంటే ఏం చేయాలి? ఏ విధంగా చేయాలి? దేవుడు నన్ను ఎలా వాడుకుంటారు? అని చెప్పేసి చాలా భయమేసింది. కానీ తర్వాత మా మమ్మీకి ఫోన్ చేసి చెప్పాను. ఇట్లా అంటున్నారు అనంటే, సేవలో చాలా సేవా పరిచర్యలుంటాయి. దేవుడు నిన్ను ఎందుకు వాడుకుంటున్నాడు అంటే మనకి సేవలో పాటలు పాడేది, ప్రార్థన చేయడము, వంట పరిచర్య అని ఇంకా సేవలో చాలా పనులుంటాయి గదా! సేవ అంటే ఒక్క వాక్యం బోధించడమే కాదు, వాక్యం కూడా మెయిన్ ఇంపార్టెంట్ వాక్యము. కానీ దేవుడు నన్ను ఏ పరిచర్యలో వాడుకుంటారో మరి చూడాలి. నేనైతే నిజంగా దేవునికి సమర్పించుకుంటున్నాను. కానీ పరిస్థితులు కళ్ళ ముందు చూస్తే చాలా పరిస్థితులు అడ్డగా చాలా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయన్నమాట. వాటన్నిటిలో నుంచి దేవుడు నాకు సహాయం చేస్తాడు అన్న ధైర్యం నాకు ఉంది. చూడాలి. ఈ విషయాన్ని నేను మీతో షేర్ చేసుకోవడానికి కారణము నాకు స్పష్టంగా నాకు స్పష్టంగా ఆహ్, దేవుడు నాతో దేవుడు నాతో మాట్లాడాడు. సేవా పరిచర్యకు రమ్మని నా డైలీ పోర్షన్ ద్వారా చివరికి నా డైలీ పోర్షన్ ద్వారా కూడా మాట్లాడాడు. దేవుడు మనతో ఈ విధంగా కూడా మాట్లాడతాడు. ఆయన సేవకుల ద్వారా మనతో మాట్లాడతారు. మనం బైబిల్ చదివేటప్పుడు మన డైలీ పోర్షన్స్ ద్వారా కూడా మాట్లాడతాడు. దేవుడు నాతో మరొకసారి ఈ విషయంలో ఇంత స్పష్టంగా మాట్లాడాడు అనని మీతో పంచుకోవడం నాకు చాలా సంతోషము. అందుకని చెప్పేసి మీతో నేను పంచుకుంటున్నాను. నా గురించి ప్రార్థన చేయండి. దేవుడు ఇలా చెప్పారు కదా! ముందు ఏ విధంగా జరుగుతుందో నాకైతే తెలియదు. నేను ఆ మాటకి నేను నిలబడతానో లేదో కూడా నాకు తెలీదు. ఆహ్,
కానీ దేవుడి మాటకి విధేయత చూపించాలి. ఆయన ఒకసారి సేవకు పిలిచాడు అనంటే మనం వెంటనే ఆ సేవకు వెళ్ళడం మంచిది. ఒకవేళ వెళ్ళకుండా నిర్లక్ష్యం చేశామంటే మనల్ని అనగా ఏమంటారు, ఏ విధంగానైనా మలిచి ఆయన సేవలోకి తీసుకొనొస్తాడు. అలా అంత కష్టపడి అంత మలిచే పరిస్థితులు రాకుండా మనమే స్వయంగా వెళ్ళామనుకో అలాంటి పరిస్థితులు రావన్నమాట. ఎట్లాగో సేవలోకెళ్తే ఖచ్చితంగా కష్టాలు, శ్రమలు, బాధలు, నిందలు, అవమానాలు అన్నీ వస్తాయి. వాటన్నిటిని అది ఎదుర్కొనే శక్తి కావాలని మీ వ్యక్తిగత ప్రార్థనలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఓకేనా? మరొక వీడియోతో అయితే మళ్ళీ కలుద్దాం. దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడతాడు అనడానికి ఈ ఒక వచనాలు ఈ సాక్ష్యము మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్.